జీతం కోసం ఇంగ్లీష్ అట, జీవితం కోసం తెలుగు అట. భాషను మర్చిపోతే జాతి కనుమరుగు. కర్నూలులో తెలుగు భాష అధ్యయన కేంద్రం. మాతృభాషలోనూ ప్రాథమిక విద్య. భాషా పండిట్లకు అన్యాయం జరగకుండా చూస్తాం. తెలుగు భాషా దినోత్సవ వేడుకలో సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు భాష మాట్లాడే వారిని గౌరవించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తుండు. జీతం కోసం అట ఇంగ్లీష్ అట, జీవితం కోసం తెలుగు. ఎవరు తెలుగులో మాట్లాడుతున్నారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ, కొంతమంది మంత్రులు కానీ, కొంతమంది నాయకులు, కొంతమంది బడా బాబుల ఇళ్లలో కుక్కలతో కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. వీళ్ళు బయటకు వచ్చి మళ్ళీ తెలుగు గురించి చెప్తారు. తెలుగు భాషా దినోత్సవం అట. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జీతం కోసం ఇంగ్లీషు, జీవితం కోసం తెలుగు. మీ మనవడు మాట్లాడతారు తెలుగులో? మీ వైఫ్ మాట్లాడుతుందా తెలుగులో? ఇంట్లో తెలుగులో మాట్లాడుకుంటారా మీరు? మొత్తం ఇంగ్లీషే. వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కలతో కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారు. కమ్ అంటారు, గో అంటారు, ఇంగ్లీషే, తెలుగులో మాట్లాడరు దాంతో కూడా. మళ్ళీ బయటకు వచ్చి శుద్ధులు చెప్తుంటారు. అంటే పేద ప్రజలు మరి జీతం కోసం ఇంగ్లీష్ మీడియం వద్దా? వాళ్ళు ఓన్లీ జీవితం కోసమే ఉండాలనా? జీతం కోసం చదువుకోవద్దా? ఇదే జగన్మోహన్ రెడ్డి గడిచిన ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడితే ఎల్లో మీడియా, ఎల్లో పార్టీకి సంబంధించిన నాయకులు విషం చిమ్మారు. ఎట్లా పెడతారు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్ళల్లో అని చెప్పి. మీరు పొద్దున్న లేతే ఇంట్లో మాట్లాడితే ఇంగ్లీష్ మీడియమే. తెలుగు చచ్చిపోద్ది కదా అంటారు. తెలుగు ఆడికి చచ్చిపోద్ది. జీవితం కోసమే తెలుగు ఉన్నప్పుడు తెలుగు చచ్చిపోతే జీవితం చచ్చిపోయినట్టే కదా. తెలుగు చచ్చిపోతుంది. ఇంగ్లీష్ మీడియం పేద పిల్లలు చదివితే తెలుగు చచ్చిపోద్దా? అంటే పెద్దోళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు చచ్చిపోదు. నారాయణ శ్రీ చైతన్య స్కూల్లో అక్షరం ఒక్క తెలుగు ఉండదు, తెలుగు మాట్లాడరు, తెలుగు మీడియం ఉండదు, అక్కడ చచ్చిపోదు. మీ క్యాబినెట్లో మున్సిపల్ శాఖ మంత్రి మీకు రైట్ హ్యాండ్. ఆయన స్కూల్లో ఎక్కడన్నా తెలుగు మీడియం స్కూళ్ళు ఉన్నాయా? లేవు. అక్కడ చచ్చిపోదా తెలుగు? శ్రీ చైతన్య స్కూల్లో ఎక్కడన్నా తెలుగు మీడియం ఉన్నాయా? శ్రీకృష్ణదేవరాయలని ఎంపీ ఆయన ఉన్నాడు ఇప్పుడు. లావు రత్తయ్య గారి స్కూల్లో దాంట్లో ఏమైనా ఉన్నాయా? ఎక్కడా లేవు. కానీ ప్రభుత్వ స్కూల్లో, ప్రైవేట్లు కాదు, ప్రభుత్వ స్కూల్లో అయితే తప్పనిసరిగా తెలుగు మీడియం ఉండాలి, ఇంగ్లీష్ మీడియం ఉండొద్దు, తెలుగు చచ్చిపోద్ది అని వీరి సూక్తులు, వీరి శుద్ధ పూస మాటలు. జీతం కోసం అట ఇంగ్లీష్ అట, కానీ పేద పిల్లలు అయితే చదవద్దు.